థ్యాంక్ యూ. ఇప్పుడే నాకు కొత్త జీవితం స్టార్ట్ అయినట్టుంది. అది ఈడేంటి ఎలా వచ్చాడు? అమ్మో, వీడు ఫ్యామిలీతో వచ్చినట్టున్నాడు. వీడు నన్ను చూశాడంటే నా విషయం మొత్తం ఆవిడ చెప్పేస్తాడు. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలరా బాబు? సార్ చంద్ర గారు. నువ్వు చూసావా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. నమస్కారం సార్. ఈయన శంకర్రావు గారిని మా బాస్. ఈ అమ్మాయి మీ మిస్సెస్? అవును సార్. పద్మావతి. హాయ్ మిస్టర్ రామ్. ఏం హాయోలేమ్మా. మేడం, నా పేరు అంజీ. ఈయన గారు ఆఫీస్ లో పని చేస్తుంటారు. ఈయన గారి ఫైల్స్ అదే మీ ఫైల్స్ మోస్తున్నానని చెప్తున్నాను. కూర్చొని మాట్లాడుకుందాం. మీరు కూర్చోండి. అదే మీకు కూర్చునే టైం ఎక్కడుందని. తప్పదు కదరా మరి, గెస్ట్లు రిక్వెస్ట్ చేసినప్పుడు. సార్ అర్థమైంది సార్. ప్లీజ్ సిట్ డౌన్. మీ చైర్ కంఫర్టబుల్ గా లేనట్టుంది. కంఫర్ట్ పాడా ఆయన గురించి మీకు తెలియదమ్మా. ఆయన స్టైలే అంత. అసలు మ్యాటర్ ఏంటంటే నువ్వు ఉండరా అంజీ, ఆ. నీకెందుకంత ఆవేశం? నేను చెప్పుకుంటాను కదా. సరే సార్. ఏ లేదమ్మా, నేను కాలేజీలో చదివే రోజుల్లో పెద్ద క్రికెట్ ప్లేయర్ అవ్వాలని ఆశపడేవాడిని. 24 hours ప్రాక్టీస్ చేస్తుండేవాడిని. ఒంగుని బాల్ ని బ్యాట్ తో కొట్టాలి కదా, అలా ఒంగుని అలవాటు అయిపోయి ఇలా అయిపోయి అన్నమాట. ఓహో, ఫైల్స్ వల్ల కాదా? ఫైల్సా? అరే ఫైల్స్ అన్నావు కదా, ఆవిడ ఫైల్స్ అంటే ఏంటో డీటెయిల్ గా చెప్పు. ఫైల్స్ అంటే ఆఫీస్ ఫైల్స్ అండి. అచ్చా. అవి కట్టలు మోసి ఇలా తయారయ్యారని నా ఫీలింగ్ అండి. ఓకే ఓకే. ఒరే అంజీ, సార్ ఒక్కసారి ముందుకురా. నీకు నెలకి జీతం ఎంత ఇస్తున్నానమ్మా? 3000 సార్. ఏ మూలకు రావట్లేదు. వచ్చే నెల నుంచి ఒక 500 పెంచుతున్నారా సార్? లేదు, కట్ చేస్తా. ఇదే సార్ మ్యాటర్ అని చెప్పాను నేను. అమ్మా పద్మావతి. పద్మావతి, చంద్రం చాలా మంచివాడమ్మా. వెరీ గుడ్ జెంట్లమన్. మీ ఇద్దరిని చూస్తుంటే మంచి పేరే నాకెంతో ఆనందంగా ఉందమ్మా. అబ్బా, వచ్చాను గాని టిఫిన్ కూడా చేసే టైం లేదమ్మా. నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. అయ్యో. నేను మళ్ళీ ఫ్యామిలీతో మీ ఇంటికి వస్తానమ్మా. అట్లీస్ట్ స్నాక్స్ అయినా. వద్దమ్మా వద్దమ్మా. సార్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బఫే ఏర్పాటు చేస్తా ఇంట్లో. అలాగే. బాగుంటది, నిల్చొని తినొచ్చు. నువ్వు చెప్పటం వాడు ఎక్స్ప్లెయిన్ చేయటం చాలా బాగుందయ్యా. అమ్మా పద్మావతి. పద్మావతి, వస్తానమ్మా. బఫే అరేంజ్ చేయ బాబు. సార్ నన్ను కొట్టపోతే ఆపరేషన్ చేసుకోవచ్చుగా.